అయితే మనకు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. సో ఈ సందర్భంగా మనం నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కొంచెం వివరాలు తెలుసుకుందాం అనమాట, మన టీజీపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రిలేటెడ్. ఓకే, నౌ లెట్స్ డైవ్ ఇన్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి లార్జ్ డ్యామ్ అనమాట. సో ఇది ఏ రివర్ దగ్గర అంటే కృష్ణా రివర్ దగ్గర కన్స్ట్రక్ట్ అయ్యింది. ఏ డిస్టిక్ కింద వస్తుంది అంటే నల్గొండ. హైట్ ఎంత అంటే 125 మీటర్స్. దీని స్టోరేజ్ కెపాసిటీ ఎంత అంటే 11.56 క్యూబిక్ కిలోమీటర్స్. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1968లో. నెక్స్ట్ ఫుల్ కెపాసిటీ ఎప్పుడు రీచ్ అయిందంటే 1974లో. ఓకే, ఫస్ట్ ఫిల్లింగ్ 1968లో అయితే ఫుల్ కెపాసిటీ 1974లో అచీవ్ అయింది. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇస్తుంది. దేనికి అంటే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్. ఇరిగేషన్ అంటే వ్యవసాయేతరిత బెనిఫిట్స్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల మేజర్ అట్రాక్షన్ అనేది నల్గొండ డిస్టిక్కి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలో. సో అంతే అనమాట. బాయ్.